మండల కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ గారి 133వ జయంతి సందర్భంగా ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ దళిత వర్గాలు బహుజన వర్గాలు అందరూ కూడా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరుపుతాం మనందరం కూడా సంతోషించవలసిన విషయం. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ వర్గానికో ఏ కులానికో ఏ వ్యక్తికో సంబంధించిన వ్యక్తి కాదు. ఇవాళ సువిశాల ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడినటువంటి భారతదేశానికి ఒక రాజ్యాంగం అందించిన గొప్ప ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇవాళ బడుగు బలహీన వర్గాల వారికి ఈ ఏప్రిల్ మాసం అంటే ఒక పండుగ మాసం. ఇవాళ బాబు జగ్జీవన్ కానీ అదేవిధంగా జ్యోతిబా పూలే కానీ అదేవిధంగా ఈరోజు అంబేద్కర్ కానీ వీళ్ళందరూ కూడా ఒక బుద్ధుని బోధనలతోటి ఆలోచన విధానాన్ని తీసుకెళ్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను కలుపుకుంటూ ఈరోజు మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో కూడా మనందరం కూడా అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా జరపాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సోదరులు మట్టిపల్లి మల్లేష్ యాదవ్ కానీ అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా ఎంఆర్పిఎస్ ఉపాధ్యక్షుడు అన్నగారు బాలన్న గారు ఇంకా మన ఇతర పార్టీల మిత్రులు బీసీ సంక్షేమ సంఘం నాయకులు దళిత సోదరులు అందరూ కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ దండమో మా దీన బంధులకు మహనీయుల్లారా అందుకొని పేదొల్ల దండాలు మహనీయుల్లారా ఉద్యమాలకు బాటలేసి పోరుపాటకు రాగమై గుండెలల్లో మా గుండెలల్లో నిలిచిపోతారా మహనీయుల్లారా మీరు చుక్కలై వెలుగుతుంటారా మహనీయుల్లారా పువ్వులల్లో పువ్వులై మంచి మల్లె పువ్వులై చక్కనైన తెలివితోటి హక్కులన్నీ వెలికి తీసి జ్యోతిరావు పూలే నీవయ్యో మహనీయుల్లారా విశ్వానికే తేజస్సువయ్యో మహనీయుల్లారా ఆత్మగౌరవ పోరు చేయ ఉపాధ్యాయ వృత్తి నొదిలి శూద్రుల విన్నతి కొరకు తిరుగుబాటు జెండలెత్తి గురువులాకే గురువు నీవయ్యో మహనీయుల్లారా అందరికీ నారాయణ గురువు మహనీయుల్లారా సాహో మహురాజంటే సాహసానికి మారు పేరు తన రాజ్య పాలనలో లెక్కలల్లో హక్కు పంచి రారాజుల కంటే గొప్పోడు మహనీయుల్లారా మహారాజు సాహూజీ గారు మహనీయుల్లారా. ఇలాంటి మహనీయుల పుట్టినరోజులు శుభ సందర్భంగా ఈ ఏప్రిల్ మాసం దళిత బహుజనులందరూ కూడా పండుగ మాసంగా ఉన్నారని ఈ ప్రజలందరూ కూడా మరి బాబాసాహెబ్ జయంతి ఉత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. బిఆర్ అంబేద్కర్ గారి జన్మదిన సందర్భంగా అద్రాల మండల కేంద్రంలో జయంత్యుత్సవ కార్యక్రమానికి హాజరైన నాతోటి దళిత మిత్రులందరికీ మరియు ఇక్కడికి వచ్చినటువంటి దళిత జాతి వృద్ధి బిడ్డలందరికీ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం దళిత బహుజనులందరూ కూడా చాలా కష్టపడి మనం ముందంజలో ఉంటే బహుజన రాజ్యాన్ని ఏర్పరచుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కానీ ఇంకా తన యొక్క పిల్ల పాపలను భార్య పిల్లలను కూడా పోగొట్టుకొని ఈ దేశ ప్రజలే నాకు సర్వస్వం అనుకొని 24 గంటలు అహోరాత్రులు కష్టపడి భారత రాజ్యాంగాన్ని అందించినటువంటి మహనీయుడు. ఆయన యొక్క ఆశయాల కోసం మనం అందరం కూడా ఏకతాటిపైకి వచ్చి ముందు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మన దళిత జాతి ఉద్ధరణ కోసం పనిచేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అదేవిధంగా అంబేద్కర్ అనేవాడు కొందరివాడు అనేటటువంటి నానుడి పోయి అంబేద్కర్ అనేటటువంటి వాడు అందరివాడు అనేటటువంటి సమాన భావం రావాలి. ఇంకా ఈ జాతులలో అందరికీ సమానత్వ భావాలు అనేవి ఇంకా కొంత మెరుగు కావట్లేవు. కాబట్టి చదువుకున్న మేధావులు అయితేంది, యువకులు అయితేంది, చాలామంది నాయకులు అయితేంది ఇంకా పునరుద్ధరణ కావట్లేదు. కాబట్టి ఈ యొక్క మన దళిత ఓటు బ్యాంకులు ఉపయోగించుకొని రాజకీయాలు చేస్తున్నారు తప్ప మన ఉద్ధరణకు చాలామంది వెనకడుగు వేస్తున్నారు. కాబట్టి మనం ఆలోచించుకొని మన కోసం ఎవరైతే పాటుపడుతున్నారో వారి కోసమే మనం తిరగాలి, వారి కోసమే మనం ప్రయత్నాలు చేయాలి. మన దళిత బహుజనుల బాగు కోసం మనం ప్రయత్నాలు చేసుకోవాలి. మన జాతులు ఎట్లా ముందుకు పోవాలనే దాని మీద ప్రయత్నాలు చేయాలి. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాలు జయంతి వర్ధంతి కార్యక్రమాలు తూచా తప్పకుండా
ప్రతి సంవత్సరం మనం జరుపుకొని కొంచెం ఆదర్శవంతంగా ఉండి ముందు వచ్చే యువతకు ఇంకా ఆదర్శంగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. జన్మదిన సందర్భంగా మన మద్దిరాల మండల కేంద్రంలో జయంతి కార్యక్రమానికి చేసిన పలు నాయకులు మరియు అంబేద్కర్ ఆశీస్సులను ప్రతి కార్యక్రమానికి చేస్తున్న ఎంఆర్పిఎస్ కార్యకర్తలు మరియు మహాజన సోషలిస్ట్ పార్టీ నుండి కానీ లేకపోతే ఎంఆర్పిఎస్ నుంచి కానీ పిలవగానే ఇచ్చేసిన నాయకులకు ధన్యవాదాలు. అంబేద్కర్ గారు మనకు ఒక దేవుడిలాగా పూజించాలని కోరుకుంటూ, ఎందుకంటే అంబేద్కరే లేకుంటే మనం సమాజంలో ఈమాత్రం కూడా తిరగలేని పరిస్థితిలో దిగజారి ఉండేవాళ్ళము. అంబేద్కరు అంటరానితనాన్ని నిర్మూలించడానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి అంబేద్కర్ గారు చేసిన పుణ్యమే ఈరోజు మనం ఈ తెల్లబట్టలు వేసుకొని రోడ్డు మీద తిరిగే అవకాశం వచ్చింది. అంబేద్కర్ గారు నా జాతి, నా దళిత జాతి పైకి రావాలంటే నేను కష్టపడి రాత్రనక పగులనక కష్టపడితేనే నా జాతి పైకి వస్తుందని చెప్పి రాజ్యాంగం రాసిండు. ఆ రాజ్యాంగ ఫలాలే మనం ఈరోజు వరకు ఏర్పాటు చేసుకొని అంబేద్కర్ గారికి జయంతి కార్యక్రమాలు, వర్ధంతి కార్యక్రమాలు చేస్తున్నందుకే అందరూ అంబేద్కరు మాదిగలకే పరిమితం అని చెప్పి అనుకోవడం మంచిది కాదు. మాదిగలు కాదు, అంబేద్కరు అందరి వాడు అని నిరూపించడానికే మనం ఈరోజు అన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పి మనవి చేసుకుంటూ వచ్చిన కార్యకర్తలు, ఎంఆర్పిఎస్ నాయకులు మరియు వివిధ దళిత సంఘాలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ తీసుకొని ఇక్కడికి అందరూ కూడా దళిత సంఘాల పక్షాలు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి వివిధ బీసీ సంఘాలు, ప్రజా సంఘాలు, పార్టీలందరికీ కూడా పేరు పేరున సామాజిక ఉద్యమ నమస్కారం తెలియజేసుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా దళిత సోదరులందరూ కూడా సీనియర్ నాయకులకు అందరూ కూడా మరొకసారి ఉద్యమ నమస్కారం తెలియజేసుకుంటూ, ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు ఈ భారతదేశంలో 18 సంవత్సరాలు నిండిన ఓటు హక్కు కలిగిన వ్యక్తి ఉన్నారంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుణ్యం అనే విషయాన్ని కూడా అందరూ గమనించవలసిన కోరుతున్నాం. ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాదిగలకే మాలలకే అనుకుంటున్నారు, కానీ కొంతమంది మేధా వర్గాలు యువతులు ఆలోచించాల్సిందిగా కోరుతున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ప్రకారం ఏర్పాటు చేసిన ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన విషయాన్ని కూడా అందరూ గమనించవలసిందిగా కోరుచు, అంబేద్కర్ గారు అందరికీ కూడా సమానత్వం, అంటరానితనం నిర్మూలన కార్యక్రమే ధ్యేయంగా తను నా జాతి కోసం ఎల్లప్పుడూ సంసిద్ధులై పనిచేస్తూ నేను ఎంత రాజ్యాంగాన్ని రాసినా నా యొక్క గురువు బీసీ ఉద్యమ బిడ్డ జ్యోతిరావు పూలే నా గురువు అని గర్వంగా చెప్పుకున్నటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అటువంటి మహనీయునికి గ్రామాన వాడల జిల్లాల అందరూ కూడా బీసీ, ఎస్టీ, మైనార్టీ, బహుజనవాదులందరూ కూడా ఈ యొక్క అంబేద్కర్ జయంతిని కానీ, మహానీయుల జ్యోతిరావు పూలే జయంతిని కానీ, జగ్జీవనరావు జయంతి కానీ, ఈ ఏప్రిల్ మాసంలో జరిగేటటువంటి మహనీయుల జయంతి కార్యక్రమాన్ని కూడా అన్ని దళిత సంఘాల పక్షాల, బహుజన సంఘాల పక్షాన అందరూ కూడా ఏర్పాటు చేయాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు. జై భీములు, జై మాదిగా.